యదముష్య రూపం లావణ్యసారమసమోద్వమనన్యసిద్ధం దృగ్భిం పిబంత్యను సవాభినవం దురాపం ఏకాంతదామయశం శ్రియ ఐశ్వరస్య. ఇది దశమ స్కందం, అధ్యాయం 44, శ్లోకం 14. గోపికలు ఎట్టి తపస్సును అనురించిరో కదా. లావణ్యసారము సమానాధిక రహితమునైన శ్రీకృష్ణ రూపమనిడి అమృతమును వారు తమ నేత్రములతో నిరంతరము పానము చేయుదురు. ఆ లావణ్యము సౌందర్యమునకు, యశస్సునకు, ఐశ్వర్యమునకు ఏకాంతధామము. అది అనన్య సిద్ధము, నిత్య నూతనము, పరమ దుర్లభము అయి ఉన్నది. అంటే ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ గోపికలు ఎంత తపస్సు చేసి ఉన్నారు, ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వాళ్ళు పానము అంటే దర్శించడం ద్వారా దాన్ని సేవిస్తూ ఉన్నారు. ఏదన్నా ఒక వస్తువు ఎంత అందంగా ఉన్నా రెగ్యులర్గా చూస్తామంటే మనకు దాని మీద ఆసక్తి పోతుంది. కానీ కృష్ణుని రూపంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే నిత్య నూతనం. నిన్నంతా చూసాం కృష్ణుడి రూపాన్ని, ఈరోజు మళ్ళీ కొత్తగా కనిపిస్తాడు. మళ్ళీ రేపంతా చూసాం, మరునాడు మళ్ళీ కొత్తగా కనిపిస్తాడు. అందువల్ల నిత్య నూతనం. తర్వాత ఆయన దర్శనం అందరికీ లభించేది కూడా కాదు, అంత సామాన్యం కాదు. భగవంతుని యొక్క దర్శనం అందరికీ సులభంగా లభిస్తుంది. యోగులు, తపస్సులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే భగవంతుని యొక్క రూపం, ఆయన దర్శనం కలుగుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్లభం, అది సామాన్యం కాదు, చాలా దుర్లభం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే చాలా అనన్యం. ఆయన దేవతలు కూడా భగవంతుణ్ణి దర్శించాలా అంటే వాళ్ళకు కూడా కష్టం. అటువంటిది భక్తులు సులభంగా ఆయన్ని పొందుతారు. భక్తులు సులభంగా ఎందుకు పొందుతారు? మరి దేవతలకి భక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? దేవతలు కూడా భక్తులే, కానీ కామమిశ్రమ భక్తి, కోరికతో కూడిన భక్తి. దేవతలు ఎవరవుతారు? భక్తి ఉంది కానీ వాళ్ళకు ఒక కోరిక ఉంది, ఏదో ఒక పొజిషన్ ఎంజాయ్ చేయాలా, ఒక పదవిని అనుభవించాలా అనేటువంటి కోరిక. అందుకని వాళ్ళు దేవతలుగా అవకాశం భగవంతుడు ఇస్తాడు. వాళ్ళు ఒక్కొక్క దేవత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వాళ్ళు హెడ్స్ అన్నమాట. సో ఈ రకంగా దేవతల్లో కూడా కోరిక ఉంది, కానీ భక్తుడిలో కోరిక లేదు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత, ఏ రకమైన కోరిక లేదు. మీ పాదపద్మాల సేవ ఉంటే మాకు అది చాలు. ఒకసారి నారదముని భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి స్వామి ఉత్తమ భక్తులు ఎవరు అని అడిగారు. నారద, ఉత్తమ భక్తులు ఇవన్నీ తర్వాత విషయమయ్యా, నాకు చాలా తలనొప్పిగా ఉంది. భగవంతుడికి తలనొప్పులు ఏంటి? అందరి తలనొప్పులు తీర్చేది ఆయన. నాకు తలనొప్పిగా ఉంది, భక్తుల యొక్క పాదధూళి నా ముఖార విందానికి రాస్తే నా తలనొప్పి పోతుంది, కొంచెం తీసుకురా అని చెప్పారు. నారదముని వెళ్ళారు బ్రాహ్మణుల దగ్గరికి, యోగుల దగ్గరికి, తపస్సుల దగ్గరికి, పండితుల దగ్గరికి. అయ్యా, మీరెవరినైతే ధ్యానం చేస్తున్నారో, మీరెవరి కోసమైతే తపస్సులు చేస్తున్నారో
ఆ స్వామికి శిరోభారంగా ఉంది, తలనొప్పిగా ఉంది. సో వారి తలనొప్పి పోవాలంటే మీ పాదధూళి వారి ముఖార విందానికి రాస్తే తలనొప్పి పోతుందంట. కొంచెం ఇవ్వండి. నారదమునికి మామూలుగానే మంచి పేరు ఉంది కదా, నట్కట్ నారద. ఏమయ్యా, మా కొంపలు ముంచడానికి వచ్చావా? మా పాదధూళి భగవంతుని ముఖార విందానికి రాస్తే ఏమవుతుంది? మేము నరకానికి వెళ్తాం. సో వాళ్ళ పాదాలు దోవతిలో దాసెత్తుకున్నారంట. మేమేమో నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి, స్వామి మీ తలనొప్పి పోయే మార్గం కనిపించట్లేదు, ఎవరు కూడా పాదధూళి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. భగవంతుడు పండితులు ఇవ్వలేదు, యోగులు ఇవ్వలేదు, తపస్సులు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఆ బృందావనంలో గోపికల్ని పిచ్చివాళ్ళు అంటారు. ప్రాపంచిక ప్రపంచంలో ఉండి ఆ ప్రాపంచిక ప్రపంచాన్ని అనుభవించాలా అని తప్పించకపోతే మనం పిచ్చోళ్ళు అయిపోతాం. అందుకనే హరే కృష్ణ అని నువ్వు భక్తుడు అవ్వాలా అనుకుంటే, ఏమిరా నీకేమన్నా పిచ్చి పెట్టిందంటరా, ఈ వయసులో ఏందిరా భక్తి అంటారు. మనకు భక్తులకేమో ఇంత విలువైన మనుష్య జీవితం వాళ్ళు పొంది భగవంతుడిని సేవించకుండా పిచ్చి పిచ్చిగా ఇంద్రియ భోగాలకి పరుగులు తీస్తూ ఉన్నారు. మనకు వాళ్ళు పిచ్చోళ్ళలా కనిపిస్తారు, వాళ్ళకు మనం పిచ్చోళ్ళలా కనిపిస్తాం. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ఇట్లా మనల్ని పిచ్చోళ్ళు అది ఇది అంటున్నారు అంటే, వాళ్ళకి చెప్పు కృష్ణ పిచ్చి ఇంకా బాగా పట్టాలని చెప్పి ఆశీర్వచనం చేయమని చెప్పు. మనం కృష్ణ పిచ్చి ఇంకా పట్టాల. కృష్ణ పిచ్చి పడితే మంచిదే కదా, ప్రాపంచిక పిచ్చుల కన్నా కృష్ణ పిచ్చి పట్టడం ఉత్తమం. సో వాళ్ళని ఆశీర్వచనం చేయమని చెప్పు, కృష్ణ పిచ్చి ఇంకా బాగా పట్టాలి. ఆ గోపికల దగ్గరికి వెళ్ళి అడుగు అన్నారు. బ్రజవాసి అంటే అర్థమైంది అంటే వాళ్ళు కృష్ణుణ్ణి సంతృప్తి పరచాలా అనేటువంటి దృక్పథము తప్పించి ఇంకో వేరే ఉండదంట. గోపిక వెన్న చిలుకుతూ ఉంది అంటే ఆమె చిలకడం ఆరంభించిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, ఈరోజు నేను ఈ వెన్న ఎందుకు చిలుకుతున్నానంటే మా ఇంట్లో కృష్ణుడు వచ్చి ఈ వెన్నను అపహరించాలి. ఎవరైనా తినుబండారాలు తయారు చేస్తున్నారంటే ఇది కృష్ణుడి కోసం. ఏమి చేసినా కృష్ణుడిని సంతృప్తి పరచాల, ఇంకా అన్యమైన ఆలోచన లేదు. ఏం చేసినా కృష్ణుడి కోసమే, ఇంక వేరే ఆలోచన లేదు. వీళ్ళు బ్రజవాసులు. మనం కూడా ఆ బ్రజవాసుల యొక్క చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. మనం ఏం పని చేసినా కానీ ఆ కృష్ణుడికి అది ప్రీతిగా ఉంటుందా లేదా, కృష్ణుడు దీనికి ప్రసన్నం అవుతాడా లేదా, ఇంకా మన ఇంద్రియాలని మన వాళ్ళని ప్రసన్నం చేసుకునేది కాదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నీవు కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకునే దానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో నీ ఇంద్రియాలు నువ్వు ఆటోమేటిక్గా సంతృప్తి చెందుతావు. ప్రభుపాదులు వారు చెప్తారు, కడుపుకు ఆహారం పంపిస్తే అప్రయత్నంగా శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు కడుపుకు అన్నం పెడతారు, అరే కన్నుకు శక్తి ఉంటుందో లేదో అని చెప్పి ఒక ముద్ద ఇక్కడ పెట్టుకుంటారు, కంటికే లేదుగా, అవసరం లేదుగా. కడుపుకు పంపిస్తే అన్ని అవయవాలకి శక్తి వస్తుంది. అదే రకంగా సర్వకారణకారకుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి మనం సేవించుకుంటే సర్వ జీవులు మన ఇంద్రియాలు అన్నీ తృప్తి చెందుతాయి, అన్నీ తృప్తి చెందుతాయి. నిన్నటి రోజు మనం ఆ సఖీ ఫెస్ట్ అని పెట్టాం. వాళ్ళందరూ చాలామంది ఫస్ట్ టైం వచ్చారు. నాకు ప్రభుపాదుల వారి స్టేట్మెంట్ ఒకటి గుర్తొచ్చింది నిన్న. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటి రథయాత్ర పెట్టినప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ పిల్లలంతా 7-8 గంటలు కీర్తన చేస్తూ నృత్యం చేశారు.
ఎవడన్నా ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా నటించడం అంటే వాడు 5 నిమిషాలు నటించిన తర్వాత కట్, మళ్ళా టేక్, కట్, టేక్. సినిమా మనకు కంటిన్యూస్గా కనిపించినా అది ఎన్ని టేకులు చేశారో. వాడు కంటిన్యూస్గా 7 గంటలు నటించలేడు. 5 నిమిషాలు 10 నిమిషాలు నటిస్తే మళ్ళా షూట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క జీవిలో కూడా కృష్ణ చైతన్యం అన్నటువంటిది నిగూఢంగా దాగి ఉంది. మనం దాన్ని అట్లా గీకాలి. సో వాడి యొక్క సహజమైనటువంటి ఆ కృష్ణ చైతన్యం బయటకు వస్తుంది. సహజమైన కృష్ణ చైతన్యం బయటకు వస్తుంది. ఈ విద్యార్థులందరూ కూడా, ఈ యువత అంతా కూడా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. వాళ్ళు నటించలేదు, వాళ్ళ సహజమైన కృష్ణ భక్తి అన్నటువంటిది బయటకు వచ్చిందని ప్రభుపాదులు అన్నారు. నిన్న కూడా వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, కానీ ఆ కీర్తనలో వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే బృందావనంలో గోపికల్లాగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. కొంతమంది నేను గమనించాను, అలసిపోయిన తర్వాత చేతులు ఇటు పెట్టి కళ్ళు మూసుకొని డీప్గా ప్రేయర్ చేస్తున్నారు. అంటే ఈ కీర్తన ఏం చేస్తుంది అంటే ఆ కృష్ణునితో కనెక్షన్, మళ్ళా విడిపోయినటువంటి ఆ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అందే నిజమైన యోగం. యోగం అంటే కూడిక. యోగం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు. మన క్లాస్ మొదలవగానే పోతాం కదా నిద్ర, అట్లా కాదు. యోగం అంటే కూడిక. ఆ చైతన్యం కృష్ణునితోటి బంధం ఏర్పరచుకోవాలి. ప్రతి ఒక్క జీవి యొక్క సహజ గుణం ఏంటి అంటే కృష్ణ చైతన్యం. జీవేర స్వరూపై నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి అంటే నిత్యం కృష్ణుడికి దాస్యం చేయడం. అందుకనే చూడండి, ఎవడికి సేవ చేయకుండా ఉండలేరు. ప్రభుపాదులు దానికి కూడా మంచి ఉదాహరణ ఇచ్చారు. భార్య భర్త కన్నా చేయాలా, భర్త భార్య కన్నా చేయాలా, పిల్లలు తల్లిదండ్రులకు చేయాలా, తల్లిదండ్రులు పిల్లలకి చేయాలా, రాజు ప్రజలకు చేయాలా, ప్రజలు రాజుకు చేయాలా. లాస్ట్కి ఎవ్వరు దొరక్కపోతే ఇంట్లో కుక్కనో పిల్లనో పెట్టుకొని, నేను మొన్న బెంగళూరులో అమృతేష్ ప్రభు నేను అక్కడ ఇంటి దగ్గర గార్డెన్లో కొన్ని ఎపిసోడ్స్ చేస్తాం. ఆ ఎపిసోడ్ చేస్తా ఉంటే ఒక ఆమె మంచి రిచ్గానే ఉన్నట్టున్నారు, ధనికులుగానే ఉన్నట్టున్నారు. ఓ కుక్కను పట్టుకొని వెళ్తుంది. ఆ కుక్క ఉన్నట్టుండి టూ చేసింది. ఆమె చేతికి గ్లవ్ వేసుకొని దాన్ని తీసుకొని ఒక కవర్లో వేసుకుంది. అంటే ఎవరు దొరకకపోతే ఇంకో కుక్క పాయికానా క్లీనింగ్. అదే ఆమె ఇంట్లో అత్తకు చేయమంటే చేయదు. సో అత్త పోయిన తర్వాత కుక్క రూపంలో పడుతుంది ఆమె ఇంట్లో. అత్తన్న కోరిక తీర్చుకోవాలా. సో అత్తకి చేయనామే కుక్కకి అన్ని పనులు. చెప్పలేము, రుణం అంటే ఎట్టో ఒకట రుణం తీర్చుకోవాలి కాబట్టి ఏదో ఒక జన్మెత్తి ఆ రుణాన్ని తీర్చుకుంటాను, చెప్పలేము. సో సేవించడం అనేటువంటిది జీవుని యొక్క సహజ లక్షణం. ఎవరినో ఒకరిని సేవించాలి. కానీ మనం ఒకరినొకరు సేవించుకుంటే సంతృప్తి చెందాం. ఎవరిని సేవిస్తే సంతృప్తి చెందుతామో అది తెలుసుకోవాలంటారు ప్రభుపాదుల వారు. ఎవరిని సేవిస్తే మనము సంతృప్తి చెందుతామో, ఎవరు ఆ సేవకు అర్హుడు అటువంటి వ్యక్తిని సేవించాలా. సేవకి ఎవరయ్యా అర్హుడు అంటే కృష్ణుడు. ఎవరిని సేవిస్తే మనం సంతృప్తి చెందుతామంటే ఆ కృష్ణుడిని సేవిస్తేనే ఆయన అంశాలుగా మనం సంతృప్తి చెందుతాం. ఎప్పుడైతే నామం చేస్తామో ఆ సంతృప్తి. నేను నా పిల్లల్ని మైక్తో మాట్లాడమంటే చాలా హ్యాపీ అనిపించింది. సార్ ఎందుకు హ్యాపీనెస్ వచ్చింది? ఫైనల్గా వాళ్ళు ఎవరిని సేవించాలో ఆయన దగ్గరికి వచ్చేసారు కాబట్టి ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఎవరిని సేవించాలా? కృష్ణుని సేవించాలా. అప్పుడే సంతృప్తి చెందుతాం. ప్రతి ఒక్క వ్యక్తి, మనం కూడా జీవితంలో ఎవరెవరినో సేవించాం, కానీ సాటిస్ఫాక్షన్ లేదు కొన్ని రోజులే. ఏదైనా ఎవడనో ఒకటి ఫ్రెండ్ ఏర్పడతాడు, మొదటి 2-3 రోజులు వాడితో ఫ్రెండ్షిప్ బాగుంటుంది,
మన 3-4 రోజు మాధుర్యం లేదు. కానీ రోజు రాధా గోపీనాథ్ని చూడాలనిపిస్తుంది. రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, చేయాలనిపిస్తుంది. ఎప్పుడైనా హరే కృష్ణ కాకుండా కొత్తది ఏదైనా చేద్దాం అనిపించిందే చెప్పండి? లేదు. అందుకని ఆ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అంటే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం, పరిపూర్ణమైనటువంటి భక్తిలో స్థిరమైనటువంటి వారు చైతన్యం ఎట్లా ఉంటది అనేదానికి గోపికలు గోపాలుడు నిదర్శనం అన్నమాట. ఉదాహరణ, కృష్ణుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కృష్ణుని యొక్క చైతన్యంలోనే ఉన్నారు. అందుకనే ప్రభుపాదుల వారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, చదువుకునే పిల్లవాడు సరిగ్గా చదవకపోతే నీ చైతన్యం దేని మీద ఉందిరా? భక్తిలోకి వచ్చి కూడా మనం కష్టపడుతూ ఉన్నామంటే నీ చైతన్యం దేని మీద ఉందిరా? మన చైతన్యం కృష్ణుడి మీద కొన్ని ఉంటే ఖచ్చితంగా ఇంకా దుఃఖం ఉండదు. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా కృష్ణేర సూర్య సమాన్ మాయారా అంధకార్, యహా కృష్ణ తహా నహి మాయారా అధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారం. సూర్యుడు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా? ఉండదు కదా. మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, దుఃఖం ఉండదు. మనం ఒకవేళ భక్తిలోకి వచ్చి కూడా ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే కృష్ణుడు మనతో లేడు, అందుకని దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చప్పట్లు కొట్టట్లే, అందుకని మీరు కొంతమంది నిద్రలు పోతున్నారు. సో కృష్ణుడు ఉన్న దగ్గర మాయ ఉండదు, కృష్ణుడు ఉన్న దగ్గర దుఃఖం ఉండదు. అందుకని పాంచరాత్రిక విధిలో కూడా భగవంతుడి ముందు ఆనంద బాష్పాలు కార్చొచ్చు అంట, కానీ దుఃఖం బాష్పాలు కార్చకూడదంట. అర్చ విగ్రహాల ముందు కూడా పౌరుషమైనటువంటి, అంటే కోపంతో కూడినటువంటి మాటలు మాట్లాడకూడదు మందిరంలో. ఆ లక్షణాలు ఏవి కూడా ఆయన ఉన్న ప్రదేశంలో ఉండవు. ఆ భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశంలో అవన్నీ ఉండవు. వైకుంఠంలో కొట్లాడుకోరు, మందిరంలో కూడా ఎవరు కూడా ఘర్షణ పడకూడదు, కొట్లాడుకోకూడదు, ఇవన్నీ చేయకూడదు. ఎందువల్ల? ఇది గోలోక బృందావనం మందిరం. సో పౌరుషంగా మాట్లాడుకోకూడదు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ అన్ని దివ్య గుణాలు ఉండేటువంటి వాతావరణం ఉండాలి. ఎందువల్లంటే దివ్య దేవోత్తమ పురుషుడు ఆయన ఉన్న దగ్గర నెగటివ్ క్వాలిటీస్ ఏవి ఉండవు, విరుద్ధమైన లక్షణాలు ఏవి కూడా భగవంతుడు ఉన్న దగ్గర ఉండవు, ఉండకూడదు. అన్నీ పాజిటివ్. దివ్య గుణాలు, దివ్య లక్షణాలు. ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు పిచ్చి వాళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు. నారదుల వారు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ గోపికలు ఏం చేస్తున్నారు? సకల చరాచర జీవులతోటి మాట్లాడుతూ ఉన్నారు బృందావనంలో. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక గోపిక అంటుంది, కృష్ణుడిని ఏమన్నా చూసావా? ఇటుగా ఏమన్నా వచ్చాడా? నువ్వేమన్నా చూసావా? అక్కడ నెమలు ఉంటే నెమల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది, ఏ నెమలి, కృష్ణుడు ఏమన్నా ఇటు రావడం చూసావా? కోకిల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, మా కృష్ణుడిని ఏమన్నా చూసారా? గోవు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మా కృష్ణుడిని ఏమన్నా చూసారా? భగవద్భక్తుని యొక్క ధ్యానం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆ సృష్టిని ఆకర్షించేటువంటి దేవదేవుడే
ఆ భక్తికి వశమైపోతాడు. అందుకనే భక్తి రసామృతంలో రూపగోస్వామి చెప్పారు, కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. ఆ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. కృష్ణుడు గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తుకుని నిలబడి ఉన్నాడు. పరమోత్కృష్టమైనటువంటి భక్తి స్వరూపం ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. వాళ్ళందరూ కూడా అంత పెద్ద పర్వతం భగవంతుడు ఎత్తి నిలబడి ఉన్నాడు. వాళ్ళు ఏంటి ఇంత పెద్ద పర్వతం కృష్ణుడు ఎత్తి నిలబడ్డాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళ చేతికర్రలు కూడా అట్లా సపోర్ట్ పెట్టున్నారు. కృష్ణుడికి మనం కూడా హెల్ప్ చేద్దాం, ఇలా హెల్ప్ ఏంటి? కానీ భక్తుడి భావన, బ్రహ్మాండాలు గాల్లో తేలుతా ఉన్నాయి. ఈ పర్వతం ఎంత? ఈ భూమండలంలో ఒక చిన్న భాగం ఆ పర్వతం. చిన్న పిల్లవాడు ఆడుకునేటప్పుడు కుక్క గొడుగు చూస్తాడు, దాన్ని ఇటు తుంచి ఇటు పెట్టుకుంటాడు. అదే లెక్క గిరిగోవర్ధన, అంత పెద్ద గిరిగోవర్ధన పర్వతం భగవంతునికి. వాళ్ళందరూ ఆ పర్వతం మీద దాని మీద కృష్ణుడు అబ్బా బరువు ఎత్తాడు ఇవన్నీ ధ్యానంలో ఉన్నారు. కానీ కృష్ణుడు ఎవరి మీద ధ్యానంలో ఉన్నాడంటే శ్రీమతి రాధారాణి ధ్యానంలో ఉన్నాడు. అట్లా ఓరకంటతో ఆమెనే చూస్తున్నాడు. ఎందువల్ల? సర్వాకర్షణీయ కృష్ణుడు పవిత్ర భక్తికి బద్ధుడైపోతాడు. ఆ పవిత్ర భక్తి స్వరూపం శ్రీమతి రాధారాణి. ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమెను చూడటమే కాకుండా ఆమెను తిలకిస్తూ ఈయన తన్మయత్వం చెందుతూ ఉన్నాడు. అట్లా గోపికలు కొంతమంది వెళ్ళి రాధారాణి చెవులో చెప్తా ఉన్నారు, ఏ రాధిక, ఆయన ధ్యానం అంతా నీ మీదే ఉంది. పొరపాటున నువ్వేమన్నా తడబడ్డావో తప్పటడుగు వేసావో ఆయన తడబడ్డాడనుకో, పైన ఏముందో చూడు, మనందరం గోంగూర పచ్చడి. మనందరి పరిస్థితి గోంగూర పచ్చడి. కేర్ఫుల్గా ఉండు, నువ్వేం తడబడద్దు. అంత పెద్ద పర్వతం బరువు ఎత్తేస్తున్నాడు, కానీ ఆయన ధ్యానం అంతా నీ మీదే ఉంది. ఆయనేమో ఆ చిటికెన వెలి మీద ఆ పర్వతం ఎత్తి శ్రీమతి రాధారాణి చూసి ఆయన ఊగిపోతున్నాడు. అంటే ఆ భక్తి యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. భగవంతుని యొక్క క్రీగంటి చూపుతో ఈ బ్రహ్మాండాలన్నీ నడిచిపోతాయి. ఈ దేవతలందరూ వాళ్ళ పనులు టకటకా చేసుకుని వెళ్ళిపోతారు. అటువంటి దేవదేవుడు ఒక స్త్రీ స్వరూపమైనటువంటి ఆమె భక్తి, దానికైనా పరవశుడైపోతున్నాడు. అంటే ఆ భక్తిలో వెతికినా కానీ కించిత్తు కల్మషం లేదు. అంత ఉత్తమమైనటువంటి భక్తిని మనం ఎప్పుడు పెంపొందించుకోగలుగుతామో అప్పుడే ఆ భగవంతుని యొక్క దృష్టిని ఆకర్షింపగలుగుతాం. ఆయన దృష్టిని ఆకర్షించాలంటే సామాన్యం కాదు. సో ఆ గోపికలందరూ కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణ యుధ్యచ, ఎప్పుడు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నారు, ఇంకా వేరే ఆలోచన లేదు. మరి ఆ స్మరణ కూడా ఎట్లా ఉంది? మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి అర్పించి అర్పించి. గంటసేపు ఉపన్యాసం వింటాం మనం. జై శ్రీల ప్రభుపాద అనగానే ఏం చెప్పారయ్యా ఈరోజు ప్రభుజీ క్లాస్ అంటే భలే చెప్పారు. అదే ఏం చెప్పారు గుర్తులేదు కానీ భలే చెప్పినారులే. అదే ధ్యానం పెట్టి వినుంటే గుర్తుంటాయి. కొంతమంది భక్తులు వయసు మీరిన వాళ్ళు వస్తారు, ప్రభుజీ చదివినంత వరకే, తర్వాత ఏమి గుర్తుండట్లేదు. ధ్యానం లేదు.
వాళ్ళందరూ కూడా మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి సంపూర్ణంగా అర్పించి కైంకర్యం ఏదైనా కానీ, ఇప్పుడు మనం ఎవరన్నా పిలుస్తున్నాం, ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనం ఇంకో పక్క చూస్తా ఉన్నాం, మరి ఇంత మర్యాద చేస్తాడు, పిలిచాడు, దగ్గరకు వస్తే నన్ను పట్టించుకోలేదు. మనం కూడా నోటితో హరే కృష్ణ అంటున్నాం, మనసుతో ఇంకోదో ఆలోచిస్తున్నాం. అంటే పిలిచి ఆయన్ని అవమానించినట్టు, భగవంతుణ్ణి పిలిచి అవమానించినట్టు. సో మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి అర్పించి సాధన చేయాలా. ఆ గోపికల యొక్క సాధన ఏకేహా కురునందన, ఒకే ఒక దిశ. అదేంటి అంటే కృష్ణుని పాదార విందములు. ఇంక వేరే ఆలోచన లేదు. నారదముని వెళ్ళేసరికి వీళ్ళు ఆ విరహంలో కనిపించిన సకల చరాచర జీవుల్ని కృష్ణుడెక్కడా, 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 కృష్ణుడెక్కడా. నారదముని అనుకుంటున్నాడు, స్వామి చెప్పింది కరెక్టేనయ్యో, ఆ పిచ్చి గోపికలు అన్నాడు కదా, నిజంగానే పిచ్చోళ్ళు. చెట్లను అడగడం ఏంటి కృష్ణుడు ఎక్కడున్నాడని, నెమలను అడగడం ఏంటి కృష్ణుడు ఎక్కడున్నాడని, జింకను అడగడం ఏంటి కృష్ణుడు ఎక్కడున్నాడని. నిజంగానే వీళ్ళందరూ పిచ్చోళ్లే. మరి ఓసి పిచ్చి గోపికల్లారా, మీరెవరి కోసం అయితే తప్పిస్తూ ఉన్నారో ఆయనకి శిరోభారంగా ఉంది. మీ పాదధూళి ఇచ్చినట్లయితే ఆయన శిరస్సుకు రాస్తే తలనొప్పి పోతుందంట, మీ పాదధూళి ఇవ్వండి అన్న. పండితులు, మునులు, యోగులు వీళ్ళందరూ ఏమన్నారు, మా కొంపలు ముచ్చడానికి వచ్చావా, మా పాదధూళి భగవంతుని ముఖాల విందానికి రాస్తే నరకానికి వెళ్తాం. వీళ్ళు మాత్రం కించిత్తు కూడా ఆలోచించకుండా దోసడితో తీసి పాదధూళి ఇచ్చేస్తున్నారు. నారదుల వారు అన్నారు, ఆగండి 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 ఆగండి, అందుకనే మిమ్మల్ని పిచ్చి గోపికలు అన్నారు. ఊరికినే కాదు, తీసుకోండి అని ఇచ్చేస్తా ఉన్నా. దీని పర్యవసానం ఏంటో తెలుసా, మీరందరూ నరకానికి వెళ్తారు. అప్పుడు నారదుల వారు అన్నారు, ఆ మాటకి గోపికలు అంటూ ఉన్నారు, ఏమయ్యా మేము నరకానికి వెళ్తామా, స్వర్గానికి వెళ్తామా, ఇవన్నీ మీకు అనవసరం. మొదటి తీసుకెళ్లి భగవంతుని ముఖార విందానికి రాయండి. ఆయన శిరోభారం తగ్గితే మాకు అదే చాలు, మేము నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీని వెనకాల చాలా పరమార్థం ఉంది. ఏంటయ్యా ఆ పరమార్థం అంటే, ఏదన్నా భౌతికమైన ఫలం ఇస్తేనే భగవంతుని మనం సేవిస్తాం. కానీ వీళ్ళు నరకానికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు భగవంతుని సేవించడానికి. ఇది ఉత్తమ భక్తి. భక్తి అనేటువంటిది నా కంఫర్ట్ ఉంటే నేను భక్తి చేస్తాను, నేను కంఫర్ట్ జోన్లో ఉంటే భక్తి చేస్తాను కాదు. అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కంఫర్ట్ జోనా? కానే కాదు. ప్రియాతి ప్రియమైనటువంటి భీష్మ పితామహుడు అర్జునుడిని ఒళ్ళో పెట్టుకొని పెంచాడు మనవణ్ణి. అర్జునుడు అంటే చాలా ప్రియం. అటువంటి తాతను చంపాల, కంఫర్ట్ జోన్ అది. కానీ సిద్ధమయ్యాడు దేనికోసం? కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం. మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు నేను కంఫర్ట్ జోన్లో ఉంటేనే భక్తి చేస్తాను అని. తప్పది, తప్పది. వానరాలన్నీ యుద్ధం చేయడానికి రాముల వారు వెనకాల వెళ్ళారు. ఏం కంఫర్ట్ జోనా అది? పెద్ద పెద్ద రూపాలు వాళ్ళు, రాక్షసులు. వాళ్ళకి అన్ని సిద్ధులు వచ్చాయి, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, కానీ వానరాలు వెళ్ళారు. తపస్సు అంటేనే అది. నీకు ఇష్టం లేని దాన్ని స్వీకరించడం భగవంతుని యొక్క ఇష్టం కోసం, దాన్ని తపస్సు అంటారు. దాన్ని తపస్సు అంటారు. ఇక్కడ గోపికలు కూడా వారికి కష్టం కలిగినా కానీ
సిద్ధంగా ఉన్నారు భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం. ఇది ఉత్తమ భక్తి. మనకు కూడా భక్తి మార్గంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వచ్చినంత మాత్రాన భక్తికి సెలవు చీటి ఇవ్వకూడదు. మనం ముందుకు వెళ్ళాలా భగవంతుని పట్ల విశ్వాసం. ఏమో భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నన్ను ఏమాత్రం నువ్వు విశ్వసిస్తున్నావురా నాయన అని చెప్పి కష్టం ఇచ్చాడేమో. నువ్వు వదిలేస్తే భగవంతుని మీద విశ్వాసం లేదు కదా నీకు, ఆయన ఉన్నాడు రక్షకుడు అనేటువంటి విశ్వాసం లేని దానివల్లే నువ్వు వదిలేసావు, పరీక్షలో ఓడిపోయావు. అంతే కదా, పరీక్షలో ఓడిపోయావు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, సినిమా థియేటర్ దగ్గర ఇష్టమైన హీరో సినిమా టికెట్ తీసుకునేదానికి వెళ్ళి క్యూలో తొక్కిసలాట జరిగి చచ్చిపోయాడు అని. సినిమా టికెట్ కోసం తొక్కిసలాట్లో చచ్చిపోతున్నారు. మరి భగవంతుడి కోసం నువ్వు ఎంత మాత్రం త్యాగం చేస్తున్నావు, ఎంత భక్తి చేస్తున్నావు, ఎంత కష్టాన్ని ఎదుర్కొనేదానికి సిద్ధంగా అయ్యావు. అదే కదా పరీక్ష భక్తిలో నీకు. అందుకని ఆ గోపికలు నరకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ భగవంతుడి సేవను తిరస్కరించలేదు. అందుకని వాళ్ళు ఉత్తమ భక్తులుగా నిలబడ్డారు. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే భగవంతుని యొక్క దర్శనం దుర్లభం, నిత్య నూతనం. ప్రతిరోజు భగవంతుడు చూస్తుంటే కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు బోరు కొట్టదు. అనన్య సిద్ధం, అంత సామాన్యంగా సిద్ధించేటువంటిది కాదు. ఆ భగవంతుని యొక్క రూపం ఐశ్వర్యమునకు ఏకాంత ధామం. ఆయన రూపానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి లేదు. యశస్సునకు, మన యొక్క యశస్సు అభివృద్ధి ఆయన రూపంలో దర్శనంలోనే ఉంది. ఎంతో లావణ్యము సౌందర్యము. ఆయన యొక్క రూపం బ్రహ్మతోటి గోపికలు అంటూ ఉన్నారు, ఏమయ్యా బ్రహ్మ, సృష్టించడం అసలు వచ్చా నీకు? ఈ కనురెప్పలు ఎందుకు పెట్టావు? క్షణిక కాలం ఆ కనురెప్ప మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాము. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా చూసి తరించి ఉండేవాళ్ళం కదంటయ్యా బ్రహ్మ, నీకు సృష్టించడం వచ్చా అంటున్నారు. ఎంత ఆ రూపంలో వాళ్ళు మాధుర్యాన్ని అనుభవించకపోతే అంత పెద్ద స్టేట్మెంట్ మాట్లాడతారు. మనకు అసలు ఆలోచన వస్తుందా ఈ కనురెప్పలు ఎందుకు పెట్టాడు? లేదు, ఇవన్నీ కూడా మనకు ఆలోచన రాదు. ధూళి పడకుండా పెట్టాడులే బ్రహ్మ, మంచి అడ్వాంటేజ్ అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే ఆ క్షణిక కాలం కనురెప్ప మూసినప్పుడు ఆ దివ్యమంగళమైన స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే అంటే లవభాగం ఉంటుంది క్షణంలో, ఆ రెప్పపాటు. ఆ విరహాన్ని కూడా సహించలేకుండా ఉన్నారు అంటే ఆ గోపికలు భగవంతుని పట్ల భక్తి స్థాయి ఎటువంటిదో మనం గుర్తించాలి. ఆ లవ మాత్రం కనురెప్ప మూస్తే కూడా ఆ సమయాన్ని కూడా, ఆ విరహాన్ని కూడా తట్టుకోలేకుండా ఉన్నారంటే వాళ్ళ భక్తి స్థాయి ఏంటి? మనకు ఆ భగవంతుని పట్ల అంత ఆకర్షణ ఉందా? ఆ రెప్పబడేంత సమయం కూడా ఓర్చుకోలేకుండా ఉన్నారు, భగవంతునికి ఆ విరహంలో ఉండలేకుండా ఉన్నారు. అంటే ఎంత స్థాయి ఆ భక్తి! ఆయన దర్శనంలో ఏది కలత చెందదు. మనకి జీవుడు కలత చెందడు. ఎందువల్లంటే పూర్ణ సంతృప్తి ఆ దర్శనంలోనే పొందుతాడు, పూర్ణ సంతృప్తి. సో అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఏమి తపస్య ఏమి చేశారో వీళ్ళు ఆ భగవంతుని యొక్క రూపాన్ని దర్శిస్తూ ఆనందపడిపోతూ ఉన్నారు. ఏం తపస్సు చేశారో. సో మనం కూడా రోజు భగవంతుడి గురించి వింటున్నాం, రోజు జపం చేస్తున్నాం అంటే ఎన్నో జన్మలుగా కొంచెం తపస్సు చేసుకోరాబట్టి ఈ స్థితికి వచ్చాం. అది గుర్తించి ఇంకా దాని తీవ్రతను పెంచుకొని ఆ మహాజనానుగతానుపంత
మహాజనుల యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి ప్రయత్నించాలా. ఆ మహాజనులు ఆ భగవంతుని పొందడం కోసం ఏమేం చేశారో ఆ అడుగుజాడలో మనం నడవాలా. నడిచినప్పుడు వాళ్ళ ఆదర్శం మనం తీసుకున్నప్పుడు వాళ్ళ స్థాయి భక్తిని చేరుకునేదానికి అవకాశం ఉంది. వాళ్ళ స్థాయి భక్తిని చేరుకునేదానికి అవకాశం. సో అందువల్ల ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు అన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ భక్తి అది వికసించేదానికి అవకాశం ఉందన్నమాట, అవకాశం ఉంది. సో అందువల్ల నిత్యం భాగవత సేవయం, ప్రతినిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చేయడానికి ప్రయత్నించాలా. ఈ యొక్క గోపికలు ఎంత అదృష్టవంతులు, ఆ దివ్య రూపాన్ని ఆ రకంగా తిలకించే భాగ్యం వాళ్ళకి లభించింది అంటే అని ఈ యొక్క శ్లోకంలో కొనియాడుతూ ఉన్నారు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయో? డౌట్స్?